ప్రొఫెసర్ వి కామకోటి గారిని గోమూత్రంలో నిష్ణాతుడు, నిపుణుడు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని పార్లమెంట్లో ఎద్దేవా చేస్తున్నారు ప్రియాంక గాంధీ గారు. एक एक्स-आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. आप आज मेरे से नाराज हो रहे हैं. मन मुस्कुरा लीजिए. ఆయన చెప్పిన మాట ఏంటంటే 2025లో ఒకసారి గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయి అని అన్నారు అంతే. దానికి ఈవిడ ఆయన్ని గోమూత్ర నిపుణుడు అని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే ఐఐటి మద్రాసులో చదువుకున్నారో అదే మద్రాస్ ఐఐటికి ప్రొఫెసర్గా వెళ్ళారు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. మద్రాస్ ఐఐటి నుంచే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎంఎస్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు. 2001లో అదే సంస్థలో ఫ్యాకల్టీగా చేరి క్రమంగా ఎదిగి 2022 జనవరిలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, విఎల్ఎస్ఐ డిజైన్, రీకాన్ఫిగరబుల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. భారతదేశ తొలి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ శక్తి అభివృద్ధి చేసిన పరిశోధన బృందానికి నాయకత్వం వహించడం ఆయన లైఫ్లో అతిపెద్ద అచీవ్మెంట్. అలాగే ఆయన ఏఐ టాస్క్ ఫోర్స్, జాతీయ భద్రతా సలహా మండలి వంటి కీలక బాధ్యతల్లో కూడా పనిచేశారు. విద్య, పరిశోధన, సాంకేతికతల్లో ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఎగ్జామ్ రీఫార్మ్ కమిటీలో మెంబర్గా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నందన్ నీలేక్ అని నాయకత్వం వహిస్తున్నారు ఈ కమిటీకి. ఈ కమిటీలో ఈయన కూడా ఒక మెంబర్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొస్తారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే అందరి ఉద్దేశం. పేపర్ లీక్ అయినటువంటి గందరగోళం, సిజేపీ ప్రొటెస్టులు, విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదు. ఏదైతే గతంలో 2004, 2006, 2007, 2008, 2011, 2012, 2013 పేపర్లు లీక్ అయ్యాయి. నీట్ పేపరు 2026లో లీక్ అయింది. అంటే దాదాపు మన పరీక్ష పేపర్లు లీక్ అవడం అనేది 160 సార్లు జరిగింది. మనం ఎప్పుడైతే పరీక్షా విధానాన్ని మన దేశంలో తీసుకొచ్చామో అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఒక గొప్ప విద్యావేత్త అయినటువంటి ప్రొఫెసర్ని గోమూత్రంలో నిపుణుడు అంటే ఎట్లా ఉంటుంది వినడానికి ఆలోచించండి. సరే, ఆయన్ని మీరు ఎద్దేవా చేశారు, ఓకే, బాగానే ఉంది. మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి మీరేం చేశారు? కనీసం పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును కూడా మీరు ఆమోదించలేకపోయారు. ముజువాణి ద్వారా ఆ బిల్లు ఆమోదం పొందింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం మీరేం ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా ఇది చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు పేపర్ లీక్ అనేది ఎప్పుడు జరిగేటువంటి వ్యవహారమే. దాన్ని కంట్రోల్ చేయడానికి మీరేం చేశారు? ఏం చేయలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా? మేము పేపర్ లీక్ను ఆపుతామని మీరు అనలా. పేపర్ లీక్ జరిగితే మీరేం చర్యలు తీసుకోవాలా? కానీ వీళ్ళు పేపర్ లీక్ జరిగితే చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలో మేము చేస్తామంటున్నారు. 10 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తామంటున్నారు, 10 కోట్ల జరిమానా వేస్తామంటున్నారు. పేపర్ లీక్ కారణమైన అధికారులందరి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆ బిల్లుని మీరు కూడా ఒప్పుకోవాలి అంటున్నారు. కానీ మీరు ఒప్పుకోవట్లే. ఎందుకంటే మేము ఇలాంటివి చేయలేము, గతంలో మా వాళ్ళ కాల. సిబిఎస్ఈ ఒకప్పుడు ఏఐపిఎంటీని నిర్వహించేది. ఏఐపిఎంటీ అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎలా ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అట్లానే ఏఐపిఎంటీ ఉండేది, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. దీన్ని సిబిఎస్ఈ నిర్వహించేది. అప్పుడు కూడా పేపర్ లీక్ అయ్యాయి. 2015 నుంచి సిబిఎస్ఈ కాకుండా ఎన్టీఏ ఆధ్వర్యంలో నీట్ అనేదాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2015 తర్వాత కొన్ని కరెక్షన్స్ ఉండటం, చిన్న చితక మార్పులు చేర్పులు చేయడం, నీట్ ఎగ్జామ్ బాగానే జరుగుతుంది. 2026లో కొంతమంది ప్రొఫెసర్లు, టీచర్లు చేసినటువంటి ఒక దరిద్రమైన పని వల్ల ఈ పేపర్ లీక్ అయింది. గతంలో లీక్ అయితే ఏం చర్యలు తీసుకోలేదు. చర్యలు ఏం తీసుకోకపోయినా విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తేలేదు, తెస్తామని కూడా మీరు విద్యార్థులకు చెప్పలేదు. వీళ్ళు పేపర్ లీక్ అయినటువంటి ఘటన షాక్ ఇచ్చింది వీళ్ళకి. అరే ఏంటిది ఇలా జరిగింది, మన ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి, సో మనం దీన్ని రెక్టిఫై చేయాలి, ఖచ్చితంగా మన ప్రవర్తన మార్చుకోవాలి, అధికారుల ప్రవర్తన మార్చాలి, విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి, దానికోసం మనం ఏం చేయాలో చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించడం జరిగింది. నందన్ నీలేక్. నందన్ నీలేక్ అని ఎవరంటే ఆధార్ కార్డు రూపకర్త అనుకోవచ్చు. ఆధార్ కార్డుని దేశంలో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి నందన్ నీలేక్. ఈ ఆధార్ కార్డు విషయంలో ఫారిన్ కంట్రీస్ కూడా మనల్ని అప్రోచ్ అయ్యాయి. ఈ నందన్ నీలేక్ అనే ఆధ్వర్యంలో మేము కూడా ఆధార్ కార్డు లాంటి ఒక వ్యవస్థ తీసుకొస్తామని. అలాంటి నందన్ నీలేక్ అని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ హెడ్గా నియమించింది. ఆ కమిటీకి ఆయనే హెడ్, ఎగ్జామ్ రీఫార్మ్ కమిటీ. ఈ కమిటీకి ఆయన హెడ్గా ఉంటే అందులో ఈ ప్రొఫెసర్ వి కామకోటి మెంబర్గా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని కుదిరితే అప్రిషియేట్ చేయాలి, లేదంటే కాముగా ఉండాలి. ఎందుకంటే మీరు గతంలో విద్యా వ్యవస్థలో ఏ మార్పులు చేయలేదు, ఇప్పుడు చేస్తామని మీరు చెప్పరు, కానీ చేస్తాం అనేటువంటి
ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మరి ఎద్దేవా చేయడం అనేది చాలా దరిద్రమైన పని. మీరు వీళ్ళని ఎద్దేవా చేస్తే విద్యార్థులను ఎద్దేవా చేసినట్టే. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం వీళ్ళు నియమించినటువంటి ఒక కమిటీ, ఈ కమిటీ అన్ఫిట్ అని మీరు అనుకుంటే మరి మీరెందుకు ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయలేదు, మీరెందుకు విద్యా వ్యవస్థలో మార్పులు చేయలేదు అని విద్యార్థులు రేపు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా. అలానే సిజేపీ ప్రొటెస్ట్ చేస్తుంటే విద్యార్థుల కోసం మీరేం చేయలా, లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయి మోదీ ఇంటి ముందు నిరసన తెలియజేశారు. పర్మిషన్ లేకుండా మీరు నిరసన చేస్తే పోలీసులు ఊరుకుంటారో తీసుకెళ్లిపోయారు. అలానే నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కెమెరా యాంగిల్స్ మార్చాల్సింది కాదు, మీ బుర్రలో ఆలోచనల యాంగిల్స్ మార్చాలి అని చెప్పి ఆయన ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సరే, ఆయన బుర్రలో యాంగిల్స్, ఆయన ఆలోచన విధానాన్ని మారుస్తాడు, కానీ విద్యార్థులు మీ ఆలోచన విధానాన్ని కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. కంగారు పడి ఏదో ఒకటి మాట్లాడేసాం, ప్రభుత్వాన్ని ట్రోల్ చేసాం, రేపొద్దున అధికారంలోకి వస్తామేమో అని మీరు అనుకుంటున్నారు. రావచ్చు, అధికారంలోకి రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి అందరూ కలిసికట్టుగా ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవాలి, తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏదైతే నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ విషయంలో మాట్లాడుతున్నారో, E20 పెట్రోల్ విషయంలో నితిన్ గడ్కరీ ఏమన్నారు, ఫస్ట్ ఆయన ఆవేశపడి వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచేసిన, దేశద్రోహులను నిందలు వేసిన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మెకానికల్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి అంశం, E20 పెట్రోల్లో BS3 ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, అప్పుడు మాత్రమే E20 పెట్రోల్ని అది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే చిన్న చిన్న రిపేర్లు వస్తాయి. సో BS3 ఇంజన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న చిన్న విడిభాగాలని, లోపల ఉన్నటువంటి పనిముట్లని మార్పులు చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. అంటే జరుగుతుంది తప్పు అనే విషయాన్ని ఆయన ధృవీకరించగలిగారు, బయటికి ఓపెన్గా చెప్పగలిగారు. ఇలా ఒక గొప్ప ప్రొఫెసర్ని అవమానించడం కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్న కేంద్రానికి సహకరించకపోవడం కానీ, పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు అని అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము పోరాడతాం, సిజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అని మాట్లాడిన వ్యక్తులు గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేపాటికి ఎక్కడా కూడా వాటిని అమలు చేయడం లేదు, కేవలం మాటలుగానే మిగిలిపోతున్నాయి. దానిని మనం వాస్తవ రూపంలోకి తీసుకొద్దాం, విద్యార్థులకు న్యాయం చేద్దాం అంటే మాత్రం అబ్బా మా వల్ల కాదు, మేము ఒప్పుకోం అనే స్థితిలోకి విపక్షాలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇది పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి నియమించినటువంటి కమిటీలో ప్రొఫెసర్ వి కామకోటి ఉండడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.